పొట్లూరు వంటలకు స్వాగతం అండి. పెసరట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. పెసరట్టు శనగల మొలకలతో కూడా సోక్ చేశానండి. నానబెట్టాను నైట్ ఒక 5 hours దాకా నానబెట్టాను. బాగా నానిపోయినాయి. ఇవేమో నేను ఒక 2 days నుంచి మొలకలు పెట్టానండి. పెసరట్టు విత్ చట్నీతో చూపిస్తాను మీకు. కొంచెం మొలకలు కూడా వేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి. హెల్దీ రెసిపీ ఇది. ఒక చారెడు బియ్యం పోస్తే సరిపోయేదండి, మర్చిపోయాను నేను. పిండి వేస్తున్నాను, బియ్యం పిండి 1 స్పూను. మనకి దోశ కరెక్ట్గా వస్తుందండి కొంచెం పిండి వేస్తే కనుక. ఒక 2 ఇంచుల అల్లము, ఒక 3-4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనము 2 సార్లుగా వేసుకుంటాం కాబట్టి 2 సార్లుగా కొంచెం కొంచెం చొప్పున వేసేసుకోవాలి. అల్లాన్ని, పచ్చిమిర్చిని. అలాగేనండి కాస్త కల్లుప్పు కూడా వేసుకుందాము. అలా కాస్త వాటర్ పోసి మనకి దోశ బ్యాటర్ ఎలా రావాలో అలా అంతవరకు వాటర్ పోసుకోవాలి. అలా మిక్సీ వేసుకుందాము. ఇంత మెత్తగా రావాలండి పిండి. ఈ పిండి అంతా పెసలు కూడా ఇలాగే మిక్సీ వేసేసుకుందామండి. 2-3 సార్లుగా వేసేసుకోవాలి ఇవి. మనం వేసిన పచ్చిమిరపకాయల కారమే మనకు సరిపోతుందండి దోశలోకి. అలాగే చట్నీ ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి అల్లం పచ్చిమిరపకాయ వేసేటప్పటికి. మనమండి దోశల పైన వేసుకోవటానికి క్యారెట్ తురిమానండి. అలాగే ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర. మనం దోశ వేసి పైన చల్లుకోవాలన్నమాట. ఇవన్నీ ఇలా మిక్సీ వేసి దోశ బ్యాటర్ రెడీ చేశానండి. పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసానండి నేను. అలాగే ఇక ఈ బౌల్ పల్లీలు కూడా వేస్తున్నాను. ఇవి 2 కలిపి మనం వేయించుకోవాలన్నమాట. ఇవి కలుపుతూనండి చక్కగా ఎర్రగా వేగేటట్టుగా పల్లీలను వేయించేసుకోవాలి. వేగనిద్దామండి. ఒక 2-3 minutes, 4 minutes దాకా వేగుతాయి. ఆ పల్లీ పచ్చడిలోకి ఇన్ని కొబ్బరి ముక్కలు కూడా రెడీ చేశానండి నేను. కలర్ మారిపోతుంది. కొంచెం రెడ్ కలర్కి రావాలి పల్లీలు అన్నమాట. మీకు పెసలు చాలా ఫైబర్ ఉంటుంది దాంట్లో. వేగిపోయినాయండి, తీసేద్దాము స్టవ్. కొంచెం ఆరనిచ్చి మిక్సీ వేసుకుందాం. ఆరిపోయాయండి, మిక్సీ వేసేసుకుందాము. పల్లీలు వేసేసానండి, అలాగే కొబ్బరి ముక్కలు, అలాగా కొత్తిమీర తరుగు వేసుకుంటే బాగుంటుందండి. ఎంత ఎక్కువ వేసుకుంటే కొత్తిమీర అంత బాగుంటుందండి. ఈ పొలాలతో సహా వేసేసుకోవచ్చు అనమాట. అలాగే కాస్తంత కరివేపాకు. ఇవన్నీ పచ్చివే వేసుకుంటే బాగుంటుందండి కొంత. అలాగే 2 స్పూన్లు జీరా, ఒక 7-8 వెల్లుల్లిపాయలండి ఇవన్నీ. అలాగే కల్లుప్పు అండి, సరిపోని కల్లుప్పు కూడా వేసుకుందాము. మనకి చట్నీకి ఎంత కల్లుప్పు పడుతుందో అంత వేసుకుందాము. అలాగే వాటర్ పోసుకుందామండి. ఎక్కువే వాటర్ పడుతుంది. పైకి కిందకి కలుపుకుంటూ వేసుకుందాము. కొంచెం వాటర్ పడుతుందండి. చూడండి ఎంత బాగా నలిగిందో. ఈ టైంలో మనం సాల్ట్ సరిపోయింది లేదో చూసుకుందాము. సరిపోయిందండి, చక్కగా సరిపోయింది. ఏమి వేయవసరం లేదు. ఇంకా అయిపోయిందండి చట్నీ. ముందుగా అండి ఎండుమిర్చి, శనగపప్పు, రోజు మనం వేసుకునే తాలింపేనండి, ఆవాలు, అలాగే మినపప్పు, కొంచెం 1 రవ్వ జీలకర్ర, అలాగే పసుపండి. వేగిపోయిందండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇలా చట్నీలో వేసినా కూడా దీంట్లో కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దోశలో తాలింపుకి. ఇంకా దీంట్లో వేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీ కూడా ఇలా మనం వాటర్ పోసి దీంట్లో పోసేసుకుంటే మనకి చాలా కన్సిస్టెన్సీ బాగుంటుందండి చట్నీ. ఇలా కూడా ఇంకా మనం దోశలు వేసేసుకుందాం, పెసర దోశలు. పల్లి చట్నీ రెడీ అండి. పెట్టుకునండి మనం పెసర దోశలు వేసుకుందాము. అలా వేసుకోవాలి చూపిస్తాము. ఈ బ్యాటర్ని చక్కగా పెనం మీద చాలా చాలా రుచిగా ఉంటాయండి ఈ దోశలు. తిన్నారంటే చాలా ఫైబర్ కూడా ఉంటుంది దీంట్లో. ఇలా కొంచెం మనము
క్యారెట్ తురుము, కొత్తిమీర కూడా వేసుకుందాం లైట్గా. ముందు మనము గ్రీస్ చేయాలండి పెనాన్ని, లేదంటే దోశలు బాగా రావు. అందంగా ఉంది కాబట్టి అండి మూత పెడితే చక్కగా పైన కింద కూడా మగ్గిపోతుంది. ఒక 2-3 మినిట్స్ పడుతుంది ఇలాగా చక్కగా. చూడండి చక్కగా రెండు వైపులా కూడా బాగా కాలుతుంది. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. వేసే ముందండి కొంచెం ఆయిల్ వేసి మనము పెనాన్ని గ్రీసకుండా వస్తాయి. ఇలా ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకునండి. ఇలా దానికి మనం చక్క దోశలు బాగా వస్తాయండి. వేయకుండా వేస్తున్నాను, ఎక్కువ వేయలేదు బియ్యపిండి. లేదంటే బియ్యపిండి కనుక ఎక్కువ వేస్తే పెసర దోశలు చాలా చాలా బాగా వస్తాయి, కానీ టేస్ట్ మారిపోతుందని నేను వేయలేదు. నాకు ఇలాగ అన్ని దోశలు కూడా పలుచగా, ఎంత వీలైతే అంత పలుచగా వేసుకోవాలండి. చాలా చాలా హెల్దీనండి ఇవన్నీ కూడా, హెల్దీ అనమాట. ఇవన్నీ కూడా కొంచెం మందగా ప్లేట్ పెడితే తొందరగా మనకు మగ్గిపోతుంది. ఒక 3 మినిట్స్ పడుతుంది. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. అలా ఉంచుకున్నాము దోశని. ఇలా 2 తిన్నా చాలండి, ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి. నేను మీడియంలోనే పెట్టానండి స్టవ్, హైలో పెట్టకూడదు, అడుగును మాడిపోద్ది, పైన వేగదు. అండి చక్కగా వేగిపోయింది. అడుగును కూడా చూడండి ఎంత బాగా వేగిందో. అడుగును కూడా వేగి ఇలా క్యారెట్ తురుము వేసుకున్నామండి. మూత పెడదాం ఒక 3 మినిట్స్ అండి. వావ్, సూపర్ సూపర్గా వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందో అయిపోయిందండి. చూద్దాము. ఇలా అన్ని దోశలు కూడా కాలిపోయింది, బాగా చక్కగా మగ్గిపోయింది. ఇలా మనం అన్ని ప్లేట్లు పెట్టేసుకుని, చూసారండి ఎంత బాగున్నాయి దోశలు. చూసారండి దోశలు ఎంత చక్కగా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చాలా హెల్దీ రెసిపీ అండి. మీరందరూ కూడా చేసుకుని ఎలా ఉందని చెప్పి కామెంట్ పెట్టండి. మీరందరూ కూడా ఇంత హెల్దీ రెసిపీస్ మీరందరూ చేసుకు తిని ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. పెసరట్లు రెడీ అండి.